ఏపీలో విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ మంగళగిరి ఆత్మకూరులోని అక్షయ పాత్ర ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్ ను సందర్శించారు. వంటశాలలో ఆహార తయారీ ప్రక్రియ, పరిశుభ్రత, వినియోగిస్తున్న సరుకుల నాణ్యత, పోషకాహార ప్రమాణాలను స్వయంగా పరిశీలించిన మంత్రి విద్యార్థులకు అందించే భోజనంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఆహార ధాన్యాల విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలకు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఎల్నినో ప్రభావం ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటుందనేది రైతాంగానికి ఆల్రెడీ సమాచారం అందించగలిగారు. వ్యవసాయ శాఖ నుంచి, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ నుంచి కూడా మేము చాలా నెలల నుంచి మేము ఈ విషయం ప్రస్తావిస్తూనే ఉన్నాం. రీసెంట్గా మేము మిల్లర్స్, రైతాంగంతో మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడ కూడా దీనిపైన లోతుగా ఆంగ్రో వీసీ గారు ఒక ప్రజెంటేషన్ చేశారు. సుమారు 14 నుంచి 20% వరకు దిగుబడి తక్కువ ఉంటుంది, ఈసారి విస్తీర్ణం కూడా తగ్గుతుందనే విషయం ఆయన ప్రస్తావించడం జరిగింది. వర్షాల్లో ఇంకా మనకి మీ అందరికీ తెలుసు, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతుంది. రాబోయే రోజుల్లో వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని శాస్త్రవేత్తల నుంచి సమాచారం అందించుకున్న తర్వాత ఎక్కడ కూడా నిల్వల విషయంలో మాత్రం తేడా లేదు. ప్రతి నెల మేము సరఫరా చేసేది 100% చేయగలుగుతాం. 3 సంవత్సరాల వరకు భారతదేశంలో అటువంటి నిల్వలు ఉన్నాయి. అందులో ఎక్కడ ఇబ్బంది లేదు. ఆహార ధాన్యాల విషయంలో